బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మష్రూమ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది కూడా అంటే మనం స్కిల్ గురించి, క్రియేటివిటీ గురించి చేయాలి అన్న కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఎప్పుడైతే ఇలా వీటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాటిని ఉద్దేశించి మష్రూమ్ గురించి అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మరి ఇది ఎవరెవరు చేసుకుంటే బాగుంటుంది, ఎవరికి బాగా సూట్ అవుతుంది అని ఎలా తెలుసుకోవచ్చు, మరి ఆ బిజినెస్ పెట్టి అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడుగుతున్నారు. ఎస్ సిరి గారు, ఇది మష్రూమ్ బిజినెస్ అంటేనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది అంటే ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో చాలా అథెంటిక్ పీపుల్, తర్వాత వచ్చేసి దే బోత్ ఆర్ ప్రొఫెసర్స్. ఓకే. సో చాలా సైంటిఫిక్గా ఒక అథెంటిక్ వేలో వీళ్ళు వెళ్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి కేటగిరీస్ మీరు ఎవరెవరు చెయ్యొచ్చు అన్నారు, అందరూ అర్హులే అండి. కాకపోతే ఇంట్రెస్ట్, ఈ స్కిల్ అనేది ట్రైనింగ్ ద్వారా నేర్చుకోవచ్చు, కానీ ఈ బిజినెస్ చేసేకి ఇంట్రెస్ట్ మాత్రం మీ స్వతహాగా వస్తే తప్ప మీరు వేరే వాళ్ళు చెయ్యలేరన్నమాట. సో ఇది అందరికీ సూటబులా అంటే అందరికీ సూటబుల్, బట్ మేజర్ వచ్చేసి రిటైర్డ్ అయిన పీపుల్ చాలా చాలా ఆసక్తిగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి నీడ్ ఉంటుంది, వాళ్ళ సర్కిల్ కూడా, వాళ్ళ ఏజ్ పరంగా సర్కిల్ కూడా అలానే ఉంటారు, కాబట్టి వీళ్ళందరూ మార్కెటింగ్కి చాలా చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు అంటే డిఫరెన్షియేషన్, ఎప్పుడైతే చాలా చాలా వెరైటీస్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సిరి గారు. డ్రై మష్రూమ్ది కూడా మొన్న ఎపిసోడ్ చేసాము అండ్ లైవ్లో చూపించాము. డ్రై మష్రూమ్స్ అసలు ఉంటాయి అని కూడా నాకు కూడా చాలా రోజుల తర్వాత తెలిసింది. సో ఇలా కూడా వాడతారా అన్నట్టు. సో ఇది ఎందుకు అవగాహన లేదు. ఫస్ట్ అవేర్నెస్ అనేది ఎప్పుడైతే సొసైటీలో వెళ్తుందో, ఒక వీడియో త్రూ, ఒక న్యూస్ పేపర్ త్రూ, లేకపోతే జస్ట్ మౌత్ పబ్లిసిటీ త్రూ ఎప్పుడైతే వెళ్తుందో, ఓకే ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అన్న ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ ఈ బిజినెస్ చేసేకి అర్హులు సిరి గారు. కాకపోతే వీళ్ళు అంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత జస్ట్ తెలుసు నాకు అన్నట్టు ఉండకూడదు. ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి కరెక్ట్ ఒక ఫార్మేషన్ అనేది చెయ్యాలి. అక్కడ వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత వచ్చేసి మీరు ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఇవన్నీ డీటెయిల్స్తో పాటు, మార్కెటింగ్తో పాటు ఎప్పుడైతే మీరు బిజినెస్ కరెక్ట్గా ఫామ్ చేసుకోగలుగుతారో అప్పుడే సక్సెస్ అనేది సాధించగలుగుతారు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది నా లాంగ్ రన్ ప్రాసెస్. ఇది కూడా ఎవ్రీ కల్టివేషన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ రిలేటెడ్ కానివ్వండి, అన్నిటికీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒక అమ్మాయి అంటే ఒక ఊరిలో చూశాను సిరి గారు, నేను జస్ట్ 40,000 to 50,000 నుంచి నేను స్టార్ట్ చేశాను మేడం అని చెప్పి తను చెప్పింది. సో తనతో మాట్లాడాను కూడా, కుదిరితే తనకు పిలవడం కూడా జరుగుతుంది మన ఫర్దర్ ఎపిసోడ్స్లో. సో తను చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ ఆ అమ్మాయి స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్, ఒక చిన్న గదిలో, వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దది కాదు, చిన్న గదిలో బెడ్స్ వేసి హాయిగా హ్యాపీగా చేసుకుంటుంది. సో ఈ అమ్మాయి చేసినప్పుడు ఎవరైనా చేయగలరు కదా అని చెప్పి ట్రైనింగ్కి మనము కనెక్టివిటీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఎవరైతే అంటే నేను మంచిగా పీస్ఫుల్గా ఉండి ఒక హాయిగా, అంటే నాకు వేరే ఇంకా బర్డన్స్ ఏం లేవు అన్న వాళ్ళందరూ ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు సిరి గారు. లేదు నేను ఈ బిజినెస్కే మెయిన్ పర్స్పెక్టివ్గా తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అర్హులే. కాకపోతే శ్రమ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్లో ఉంటుంది. సో ట్రైనింగ్ తీసుకున్న వెంటనే వాటికి ఫాలో అప్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి కరెక్ట్ మోతాదులో మీరు చేస్తున్నారా లేదా, వీటికి ఫాలో అప్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో అవసరం అనమాట. ఇంతకుముందు జస్ట్ అంటే అగ్రికల్చర్ చేసే స్వతహాగా ఏదో ఒకటి వచ్చేసేది, మంచిగా వాళ్ళకు విల్ పవర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు డైవర్షన్స్ ఎక్కువ అయ్యాయి. జనాలకి ఏమైందంటే అవగాహన లేక కాదు. సో ఏ బిజినెస్ ఒక 10 to 20 నంబర్ ఆఫ్ వెరైటీస్ చూస్తారు సిరి గారు, చేసుకోవాలో అసలు మనకు తోచదనమాట. డెసిషన్ ల్యాకింగ్ అవుతుంది. ఈ డెసిషన్ మేకర్ మీరు అయినప్పుడు కరెక్ట్గా ఒక ఐడియా ఎంచుకొని వాటికి ఫాలో చేసి మీరు పీస్ఫుల్గా, తర్వాత వచ్చేసి పేషెన్సీగా, కన్సిస్టెన్సీగా ఏదైతే ట్రైనింగ్లో నేర్చుకున్నారో ఇవన్నీ మీరు పాటిస్తూ ఆచరించారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో మాలాంటి ట్రైనర్స్ ఎందుకంటే పుషప్ చేసేకి, సో డైవర్షన్స్ అనేది చాలా చాలా ఉంటాయి. ఓకే ట్రైనింగ్లో నేర్చుకుంటారు, తర్వాత ఇంకొక ఆల్టర్నేట్ క్వశ్చన్ వేసుకుంటారు అనమాట, ఇది చేయగలనా లేదా అన్నట్టు.
సో అలా కాకుండా ఏదైతే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారో వీటికి మీరు ముందు ప్రారంభించండి. తర్వాత కరెక్ట్గా మీకు గైడెన్స్ అనేది దొరికింది కాబట్టి అది ఫాలో అప్ చేసికి మాలాంటి ట్రైనర్స్ ఉంటారు మీకు. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ప్రారంభించవచ్చు సిరి గారు. కాకపోతే ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఈ బిజినెస్ అనేది ప్రారంభించాలి. లేకపోతే ఇది చాలా అంటే హై డేంజర్ పాయిజన్ కూడా అంటారనమాట. సో అటువంటివి కూడా ఉంటాయి. క్వాలిటీ అనేది మనం ఎక్కువ తీసుకున్నా సిరి గారు. సో ఇవన్నీ మీకు ట్రైనింగ్స్లో గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మినిమం టు మ్యాక్సిమం లెవెల్లో కూడా వీళ్ళు మీతో ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ కానివ్వండి, రకరకాల రెసిపీస్తో కూడా మనము ఇది తీసుకెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియాలో మన కంట్రీలో దీనికి తక్కువ అంటే వాడకం జరుగుతుంది, కానీ ఫారిన్ కంట్రీస్లో అయితే బీభత్సంగా వాడతారనమాట. సో చాలా ఎవ్వరు చూసినా కూడా వాళ్ళు ఆమ్లెట్లో మష్రూమ్ ఉంటుంది, తర్వాత ప్రతి ఒక్క కర్రీలో అంటే ఎలాగైతే మనం వీక్లీ వెజిటబుల్స్ తీసుకుంటామో మష్రూమ్ మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు కొంటారనమాట. సో ఇటువంటి ఉన్నప్పుడు మీరు ఒక ట్రైనింగ్ తీసుకొని మెల్లగా ప్రారంభించి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మీరు ఆ లెవెల్లో ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఒక హ్యూజ్ సక్సెస్ అనేది సాధించగలరండి. గ్రేట్ అండి. నిజంగా మష్రూమ్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా అందులో ఏదో ఒకటి కొత్తగా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా చాలామందికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇలా ఎవరైనా కూడా మష్రూమ్ బిజినెస్ గురించి కావచ్చు, మనం కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అన్నా, లేదంటే నాకు ఒక ఐడియా ఉంది అది నాకు సూట్ అవుతుందా లేదా, ఒక బిజినెస్ ఐడియా గురించి, బిజినెస్ పెట్టాను మార్కెటింగ్ పరంగా ఎలా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, ఎవరైనా సరే అంటే నాకు ఒక బిజినెస్ చెయ్యాలని ఉంది, ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు, ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. చేస్తున్నాము, ఏదో ఒకటి ఇంకా యాడ్ ఆన్ కావాలి మేడం, ఈ బిజినెస్లోనే యాడ్ ఆన్ చెయ్యాలా లేకపోతే వేరే బిజినెసెస్ కూడా ప్రారంభించచ్చా అని కూడా చేస్తున్నారండి చాలామంది. అండ్ తర్వాత మహిళలు ఎస్పెషలీ రిటైర్ అయిన పీపుల్, తర్వాత వచ్చేసి ఇంకా అంటే పిల్లలందరూ సెటిల్ అయ్యారు, నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న వాళ్ళు కూడా నన్ను సంప్రదిస్తున్నారు. అండ్ యంగ్స్టర్స్ కూడా. సో స్టూడెంట్స్ కూడా నేను చదువుకుంటున్నాను, కాకపోతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్, ఇది కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను చిన్న మొత్తంలోనే అన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఎవరైనా సరే సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.